हर ही ओम नमः शिवाय ओम नमः शिवाय ओम श्री भद्रकाली समेत वीरभद्र स्वामिनि नमो नमः मातृ पितृभ्यो नमः आचार्य अतिथिभ्यो नमः श्रीमाता ललिता त्रिपुर सुंदरये नमो नमः। శివశక్తి స్వరూపులారా, యోగిని మంత్ర సాధన పరంపరలో వరుస క్రమంలో చతుషష్ఠి యోగినిలలో 4వదైన కురుకుల్లా యోగిని గురించి చెప్పుకుందాం. ఇంతవరకు మనం కురుకుల్లా దేవత యొక్క మంత్రం చెప్పి ఉన్నాం. ఆ ప్రసంగం కూడా వినండి, మీకు అవగాహన పెరుగుతుంది. ఈ కురుకుల్లా యోగిని యొక్క సాధన చేయడం వలన ఆరోగ్యము, ఆయుస్సు మరియు వ్యక్తిగత విచారము లేకుండా దేహ దారుఢ్యము, సౌందర్యమైన దేహము, ముఖ వచ్చస్సు మనకు లభించగలదు. ఈ దేవత యొక్క మంత్రము కూడా ముందు చెప్పే విధంగానే జపం చేయవలసి ఉంటుంది. ప్రసంగములను వినండి, అవగాహన పెంచుకొని తర్వాత జపములకు ఉపక్రమించండి. ఈ జపం కూడా 21 రోజుకి 16 మాలలు గాని లేక 21 రోజులోగా 1,00,000 జపం గాని పూర్తి చేయవలసి ఉంటుంది. ఈ మంత్రము కూడా పసుపు వస్త్రములు, పసుపు ఆసనము, పసుపు పూలతో పూజిస్తూ తీయని పదార్థములు ప్రసాదముగా నివేదన చేస్తూ చేయవలసి ఉంటుంది. తంత్రయోగములో చేయాలంటే గురు సమక్షంలో నేర్చుకుని చేయాలి. సౌమ్యంగా చేసుకుంటాము అనుకున్న వాళ్ళు ప్రత్యక్షంగా జపం చేసుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ ఏ యోగిని, ఏ యక్షిని మంత్ర జపం పూర్తి చేసిన ఈ మంత్రము ఏ గురువు ద్వారా పొంది ఉన్నారో ఆ గురువు యొక్క సాక్షాత్కారం పొంది అతని యొక్క సలహాలతోనే మిగతా విషయాలు అనగా ప్రయోగములు గాని విధులు గాని నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇవి యోగిని విద్యలు, యక్షిని విద్యలు, పిశాచ విద్యలు. ఇట్ ఈస్ ఓన్లీ ప్రాక్టికల్స్, నాట్ ఫర్ థ్యూరీ. ఇది చదవడం వలన వినడం వలన చేసేవి కావు, ప్రాక్టికల్ గా చూసి చేసేవి. దానిని అర్థం చేసుకుని చేస్తే తప్పక ప్రతిఫలితములు పొందగలరు. దివ్యాత్మ స్వరూపులారా, కురుకుల్లా యోగిని యొక్క మంత్రము ఓం ఐం హ్రీం శ్రీం శ్రీం కురుకుల్లా రసనాద స్వాహ. మంత్రం మరోసారి ఓం ఐం హ్రీం శ్రీం శ్రీం కురుకుల్లా రసనాద స్వాహ. మంత్రం మరోసారి ఓం ఐం హ్రీం శ్రీం శ్రీం కురుకుల్లా రసనాద స్వాహ. దివ్యాత్మ స్వరూపులారా, వాచక జపమే చేయాలి, మానసిక ఉపాంశ జపం పనికిరాదు. యోగిని విద్యల యొక్క ప్రసంగములు చేసి ఉన్నాము, వినండి, అవగాహన పెంచుకోండి, తర్వాతే జపములకు ఉపక్రమించండి. ఏ యోగిని విద్య అయినా 21 రోజు తప్పనిసరి చేయవలసి ఉంటుంది. రాత్రి 10 గంటల నుండి 2 గంటలలోగా జపం చేయడం ఉత్తమం. తొలి సంధ్య మరుసంధ్య ఇష్టదేవతను ఆరాధన చేస్తూనే ఇటువంటి జపములు చేయడం విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. ఎవరైనా యోగిని సాధన చేసి తక్షణ ఫలితం పొందేందుకు ఆవశ్యకత కలిగిన ఆకర్షణ యంత్రము, యోగిని గుటికలు మరియు యోగిని యొక్క ఆకర్షణ తావీజులు, యంత్ర విధులు చేయించుకొని జపములు సాధన చేస్తాం అనుకునే వాళ్ళు మాతో ప్రత్యక్షంగా సంప్రదించవచ్చు. దివ్యాత్మ స్వరూపులారా, చేయండి, చేసి తగ్గ ఫలితములను పొంది ఎనలేని ఆనందములతో జీవితమును కొనసాగించాలని, ఐశ్వర్యయుక్తమైన భోగయుక్తమైన ఆనందపరమైన జీవితమును కొనసాగించాలని కోరుతూ హైందవ సనాతన ధర్మ ఋషులు అందించిన విద్యలు వినియోగించుకొని భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతూ ముందంజలో ఉండాలని కోరుతూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రైక్మర్ ఆర్ అప్ నిఖిలానంద సాగర్ మహారాజ్.